మొదటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు ఏకపక్షంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజానీకం ఈరోజు ఒకరుగా రైతులు కానీ యువకులైతేనేమి, మహిళలైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి అన్ని వర్గాల ప్రజానీకం కూడా కంకణం కట్టుకొని ఈ దుర్మార్గాన్ని సముద్రంలో పారవేయడం జరిగింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదంటే ప్రజలు ఏ విధంగా విసిగి వేసారి పోయారో అందరికీ తెలుసు. ఈ రాష్ట్రం ఈరోజు నాశనం అయిపోయింది, భ్రష్టు పట్టించింది. అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయినాయి. ఈరోజు ఒక వ్యవస్థే కాదు, ఈరోజు రైతులు బాగా లేరు, ఉద్యోగస్తులు బాగా లేరు, యువకులు బాగా లేరు, యువకులు బాగా లేరు. ఈ రాష్ట్రం అంతా కూడా అతాకుతలమైపోయింది ఈ రాష్ట్రం. అందుకోసమే ప్రజలంతా కూడా ఆలోచన చేసి ఈ దుర్మార్గాన్ని ఈరోజు సముద్రంలో పడివేయడం జరిగింది. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం కూడా జరిగింది. అంటే ఎంత ఇతని మీద వెక్స్ అయిపోయారో జనం అనేది కూడా మనమంతా కూడా చూసాం. కాబట్టి భవిష్యత్తులో ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశాకిరణం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చి గెలిపించారు. ప్రజానీకానికి అందరూ కూడా ధన్యవాదాలు, శతకోటి వందనాలు. కాబట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మనకి అవగాహన, ఆలోచన, పరిపాలన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం రేపు భవిష్యత్తులో అన్ని విధాల ముందుకు సాగుతుంది, అభివృద్ధి పథంలో నడుస్తుంది అనేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం.